హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాల గ్రంథములో అపోస్తలుడైన పౌలు దైవజనుడు సువార్త ప్రయాణాలని మనము ఈ అపోస్తల కార్యాల గ్రంథంలో దాదాపు 12వ అధ్యాయం నుండి మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. 12వ అధ్యాయంలో పౌలు గారితో దేవుడు మాట్లాడి పౌలు గారిని బర్నబా గారిని దేవుడు సువార్త కొరకు ఏర్పాటు చేసుకున్నానని పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరచడం ద్వారా వారు సువార్త ప్రకటిస్తూ చాలా ప్రాంతాలు దేశాలు తిరిగి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ఊర్లు వెళ్ళి దేవుని మాటలు ప్రకటించడానికి వారు కష్టపడ్డారని మనం చూస్తాం. హల్లెలూయా. అలా వారు సంచరించే క్రమంలో ఇది మొదటి సువార్త ప్రయాణం. వాళ్ళు 3 సువార్త ప్రయాణాలు చేశారు. 3 ప్రయాణాలు చేసిన తర్వాత పౌలు గారికి ఇంకా ఇంకో ప్రయాణం చేయగలిగిన బలం ఉంది, ఇంకో ప్రయాణం చేయడానికి కావాల్సిన సహకారం ఉంది. కానీ ఆయన యెరూషలేం వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. యెరూషలేం వెళ్తే చనిపోతాడని ఆయనకి తెలుసు, ముందే దేవుడు బయలుపరిచాడు. కానీ అందరికీ చెప్పి నేను ఒకవేళ తిరిగి రాకపోవచ్చు అని సంఘాలు బలపరిచి తను మరణానికి కూడా వెనకాడకుండా ప్రభు కొరకు ఆయన పని కొరకు నేను యెరూషలేం వెళ్ళడం దేవుని చిత్తం, ప్రభు నన్ను వెళ్ళమంటున్నారు అని యెరూషలేం ప్రయాణానికి ఆయన వెళ్ళాడు. అక్కడితో 3వ సువార్త ప్రయాణం కూడా అయిపోతుంది. 4వసారి ఇక ఆయన ప్రయాణం చేయలేదు. ప్రయాణం అంటే సువార్త కోసం ఆయన ప్రయాణం ప్రారంభించలేకపోయాడు. కారణం ఏంటంటే ముందుగానే చెప్పుకున్నట్టుగా యెరూషలేం వెళ్ళగానే సాతాను దాని సంబంధులైన మనుషులందరినీ రెచ్చగొట్టి పౌలు గారిని బంధించేటట్టు చేసింది. ఆ తర్వాత పౌలు మహాశయుణ్ణి కైసరు ఎదుట నిలబెట్టడానికి రోమా దేశానికి తీసుకెళ్లి అక్కడ ఆయన తల నరికి చంపేశారు. అక్కడితో పౌలు గారి సువార్త పర్యటనలు ముగించబడతాయి. హల్లెలూయా. ఆయన జీవిత యాత్ర ముగించబడుతుంది. అయితే మనం చదువుకున్న మాట ఆయన మొదటి సువార్త ప్రయాణంలోది. మొదటి సువార్త ప్రయాణంలో ఆయనతో పాటు బర్నబా, జాగ్రత్తగా వినండి, బర్నబా అనే ఒక దైవజనుడు పౌలు గారు ఇద్దరు కలిసి ఈ సువార్త ప్రయాణంలో ముందుకెళ్తారు. హల్లెలూయా. ఈ బర్నబా అనే పడే వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఇతను చాలా మంచి వ్యక్తి. ఇతను యేసు ప్రభు వారితో పాటు ఆ సంచరించిన శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా లోబడుతూ ఉండేవాడు. దైవజనుల దగ్గర చక్కగా పరిచర్య చేస్తూ ఉండేవాడు. అంత మాత్రమే కదా, అతను చాలా ధనవంతుడు. బర్నబా ధనవంతుడైనా సరే తన ఆస్తిని అంతటి దేవుని కొరకు వదిలిపెట్టుకుని దేవుని కొరకు ఏమీ లేనివాడిగా కష్టపడుతూ బ్రతికాడు. హల్లెలూయా. బర్నబా పౌలు గారు కలిసి సువార్త చేస్తూ లుస్త్రాకు వచ్చారు. లుస్త్రాకు వచ్చినప్పుడు అక్కడ బలహీనమైన పాదాలు కలిగిన వాడు ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. బలహీనమైన పాదాలు అంటే ఏంటి చెప్పండి, మీకేమనిపిస్తుంది? బలహీనమైన పాదాలంటే పోలియో. అద్భుతం. ఏంటమ్మా? బలం లేకపోవడం, నరాలు. అవును, అద్భుతంగా చెప్పారా. ఇంకా పోలియో వచ్చింది. అవును, ఇంకా మీకు వచ్చిన ఆలోచన చెప్పొచ్చు. హల్లెలూయా. నిజమే, మీరందరూ చాలా చక్కగా ఆలోచించారు. వాస్తవానికి నిజంగానే ఆ వ్యక్తి యొక్క రోగం ఏంటి అని మనం చూస్తే వాస్తవానికి పూర్తిగా అతనికి వచ్చిన రోగం అంటే ఏమిటి అనేది బైబిల్లో రాయబడలేదు. బలహీన పాదాలు అని రాయబడింది. మీరు అన్నట్టు ఒకవేళ అతని నరాలు వీక్ అయిపోయి నడవలేక అయి ఉండొచ్చు. పోలియో అని అన్నారు, అదైనా అయి ఉండొచ్చు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే క్రిపిల్డ్ ఫూట్ అని ఉంటుంది, క్రిపిల్డ్ ఫీట్ అని ఉంటుంది. అంటే ఏంటంటే కొంతమంది మనం చూస్తే వాళ్ళ వేళ్ళు కాళ్ళు అన్నీ వంకర తిరిగిపోయి కొంగర్లు అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా బలం తక్కువైతే వేళ్ళు అతుక్కుపోయినట్టు అయిపోతూ ఉంటాయి. దాన్ని వేళ్ళు కొంగర్లు పోతాయి అంటాం బలం తక్కువైనప్పుడు ఒంట్లో. కొంతమందికి ఏంటంటే శాంతం వేళ్ళు ఎటు ఒకవైపుకు తిరిగిపోయి ఉంటాయి, కాళ్ళు ఒకవైపుకు తిరిగిపోయి ఉంటాయి. ఆ విధమైన బలహీనత అనొచ్చు అతనిది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, ఒక మనిషి మామూలు కాళ్ళతో నడుచుకు రావాలంటేనే కష్టం. అతనికి కాళ్ళు లేక కాదు, కాళ్ళు ఉన్నాయి కానీ అవి నడవటానికి పనికొచ్చే కాళ్ళు కాదు. హల్లెలూయా. అతని కాళ్ళు వేళ్ళు అన్నీ ఒక పక్కకు తిరిగిపోయి ఉంటాయి.
అయినా లుస్త్రాలో పౌలు గారు వాక్యం చెబుతుంటే, పౌలు గారు వాక్యం చెబుతున్న పరిస్థితుల్లో ఆయన అక్కడ వాక్యం వినటానికి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఎక్కువ శాతం ఎక్కడ చెప్పేవాడు వాక్యం చెప్పండి? ఎక్కువ శాతం ఎక్కడ చెప్పేవాడు ఆయన వాక్యం? నేనే చెప్తాను, ఆయన సమాజ మందిరాల్లో ఎక్కువ శాతం మాట్లాడేవాడు. సమాజ మందిరాల్లో ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం వల్ల ఏంటంటే, సమాజ మందిరానికి వచ్చేవాడు దేవుడు ఏ దేవుడు అనేది కాసేపు పక్కన పెట్టి తర్వాత మాట్లాడుకుందాం. దేవుడు అంటే ఇష్టం కలిగినోడే సమాజ మందిరానికి వస్తాడు. దేవుడు అంటే భయం కలిగినోడు, దేవుడిని నమ్మేవాడు వస్తాడు. కాబట్టి అక్కడికి ఎవరైతే వచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, నాయనలారా మీరు దేవుడికి భయపడతారు కదా, దేవుణ్ణి నమ్ముతారు కదా అంటే, అవునండి దేవుణ్ణి నమ్ముతాం కదా, అందుకని ఇక్కడికి వచ్చామంటే అప్పుడు చెప్పేవాడు, మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, నేను మీకు నిజమైన దేవుణ్ణి పరిచయం చేస్తానని సువార్త చెప్పేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సువార్త ప్రకటన విధానం అలాగుండేది. అలా బయట చెప్పడానికి కాదు, ఆయన ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. హల్లెలూయా. అలాగా ఆయన సువార్త ప్రకటిస్తూ సమాజ మందిరంలోకి వెళ్తే అక్కడ బలహీన పాదాలు కలిగినోడు ఉన్నాడు. ఒక మాట ఏంటంటే, బైబిల్లో దేవుణ్ణి అడిగి స్వస్థత పొందిన వాళ్ళు, కార్యాలు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాక్యం మనకి ఎప్పుడు నేర్పించే ఒక అద్భుతమైన వాగ్దానంతో కూడిన ధైర్యం ఏంటంటే, అడుగుడి అడుగుడి. తెలుసు కదా ఆ మాట, చెప్పండి, అడుగుడి. అది మనకు గుర్తుండిపోవాలి. ఎందుకంటే మన దేవుడు మనకిచ్చిన ఒక మాట, అది మనకిచ్చిన ఒక ప్రామిస్, ఒక వాగ్దానం, అది దాన్ని మనం మర్చిపోకూడదు. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుడు మనకు సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అదే మనకున్న ధైర్యం అంటాడు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులకి నీకున్న ధైర్యం ఏంటంటే, యోహానయ్య గారు చెప్తా అంటాడు, మొదటి పత్రిక ఆఖరి అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్త ప్రకారం మనం ఏదైనా అడగని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన అడిగి కార్యాలు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మచ్చుకు 2 ఉదాహరణలు చెప్పండి ఆయన అడిగి కార్యం చూసిన వాళ్ళ గురించి. తావు పక్కన గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము నాయనా అని ఏం చేశాడంట? కేకలు వేశాడంట. హల్లెలూయా. వాస్తవానికి వాడు ఎరుకో మార్గంలో యేసు ప్రభు వారు ప్రయాణం చేస్తూ ఉండగా వాడు కేకలు వేస్తుంటే జనాలంట, అసలే ఓ పక్కన యేసు ప్రభు వారు వస్తే జనాలు సముద్రంలో వచ్చి పడిపోయేవాళ్ళు ఆ రోజుల్లో, సముద్రంలో వచ్చి పడిపోయేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే యేసయ్య ఎక్కువ అద్భుత కార్యాలు, స్వస్థతలు, ఆయన దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయని వాళ్ళకి తెలుసు. అలాగని అందరూ స్వస్థతల కోసం వచ్చారని మనం వారిని తప్పుగా మాట్లాడకూడదు. చాలా మంది వాక్యం విని మార్పు చెందిన వాళ్ళలో అనేకులు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాళ్ళలో కొంతమంది స్వస్థతల కోసమే వచ్చారని కూడా అనొచ్చు. ఎలా అనొచ్చు అండి అంటే, అదే జనులు, ఏ జనులైతే యేసయ్యను వెంబడించారో అదే జనులు యేసయ్యను మరలా సిలువ వేశారు. అంటే వారు స్వస్థతల కోసం వచ్చి స్వస్థత పొందాక ఏమైపోయారు? మరలా ఆయన సిలువ వేశారు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, త్రోపక్కన గుడ్డివాడు కేకేస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఆయన కేకలేస్తాడు. జనులు అంట, అరే నువ్వు అరమ్మాకరా నాయన, అసలు పక్కన అంతా గందరగోళం, చిరాకు, ఓ పక్కన మనుషులు మీద పడిపోతా, ఇంత కేకామరణంలో ఉండే నీ కేకలు ఏంట్రా బాబు, నువ్వు అరమ్మాకని అంటే వాడు వెంటలేదంటే వాడు కేకలు ఇంకా గట్టికేస్తాడు. ఎందుకు వాడు కేకలేస్తున్నాడండి అంటే, వాడి 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 హృదయంలో ఉన్న ఒకే ఆశ, ఒకే ఆలోచన, ఒకటే బాధ ఏంటంటే, ఈ సమయం పోతే మరలా నాకు తిరిగి రాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వీళ్ళు ఎన్ని మాటలైనా అంటారు, నాకు ఈ సమయం పోతే మరలా, నాకు ఈ సమయం పోతే మరలా రాదు. ఏమండి, నేను ఒక చిన్న మాట ఇక్కడ చెప్పి ముందుకు వెళ్తాను. నీ జీవితంలో ఉన్న పరిస్థితి, నీ జీవితంలో ఉన్న కష్టం, నీ జీవితంలో ఉన్న బాధ, నీ సమయం యొక్క విలువ నీకు తెలుసు. కాబట్టి ఎవరో మాటను బట్టి నీ అమూల్యమైన సమయాన్ని వ్యర్థపరుచుకో మాకు. నీకున్న కష్టం, నీకున్న బాధ ఎంత భయంకరమైందో నీకు తెలిసినప్పుడు నీకున్న సమయాన్ని అమూల్యంగా యేసయ్య పాదాల చెంత గడిపేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త విందాం. వాడి వెంటనే ఎప్పుడైతే యేసు ప్రభువుని అడిగాడు యేసయ్య, ఇక వాడి కేకలు విని యేసు నిలిచి వానిని పిలిచి, నేను నీకు ఏమి చేయకూర్చున్నామని అడిగినప్పుడు, అయ్యా నా కన్నులు తెరువు నాయన. ఎందుకంటే వాడి పిలుపు చాలా యేసు ప్రభువు వారిని ఆకర్షించింది. దావీదు కుమారుడా, ఇండైరెక్ట్ గా వాడు ఏమి ఒప్పుకున్నాడంటే, నీవే మెస్సయ్యవని కళ్ళు లేని వాడినైనా నేను చూసి నమ్ముతున్నానయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దావీదు వంశపు చిగురువు, దావీదు యెషయ మొద్దునకు పుట్టిన చిగురువు నీవేనని నేను నమ్ముతున్నాను ప్రభువా. యోదా గోత్రములో నుండి పుట్టవలసిన మెస్సయ్యవు, మా నిరీక్షణ ఆధారము, మా దర్శన ప్రతిఫలము నీవేనని నమ్ముతున్నాను ఆయన. ఇండైరెక్ట్
ఇక చెప్పేశాడు యేసయ్యను పిలిచేటప్పుడే. అందుకని యేసయ్య పిలిచి వాడిని స్వస్థపరిచాడు. ఇంకా చెప్దామా అంటే ఇంకా చాలా చెప్పవచ్చు. యేసయ్యను అడిగి స్వస్థత పొందిన ఒకళ్ళ ఇద్దర. కనాను స్త్రీ వచ్చి అంటుంది, అయ్యా నేను కుక్క పిల్లలు అనుకో, కుక్కను అనుకో, ఏదైనా అనుకో, నా కూతురుని మాత్రం నువ్వు. అది ఎంత అద్భుతమైన మాట. యేసు ప్రభువారు అంటాడు, అమ్మా నీ విశ్వాసం నీ కుమార్తెని బాగు చేసేసింది, సమాధానం కలిగి నీ ఇంటికి వెళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందరూ ద్వేషించారు, అందరూ చిరాకు పడ్డారు, అందరూ ఊరి బయటికి గెంటేశారు. కన్న బిడ్డలైనా, కడుపున పుట్టిన బిడ్డలైనా, లేకపోతే కట్టుకున్న భార్య అయినా ఎవరు దగ్గరికి రానివ్వని ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి అంటాడు, ఎవరికి ఇష్టం లేదు నాయనా, నీకైనా నన్ను స్వస్థపరచడం ఇష్టమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అంటాడు. యేసయ్య అంటాడు, స్వస్థత కలిగి లేకపోతే బాగుపడి వెళ్ళిపో అంటలే యేసయ్య. ముందు యేసయ్య అనే మాట, నాన్న ఎవరికి నువ్వు ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నువ్వంటే ఇష్టమే, ఇష్టమే శుద్ధుడు కమ్మని పలికిన అన్న మాట కనిపిస్తుంది. హల్లెలూయా. కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనం చదవాలి కానీ ప్రతి మాట ఒక వజ్రంలా కనిపిస్తుంది మనకి. ఆయన పలికే విధానం, ఆయన ఉచ్చరించే విధానం, ఆయన సంబోధించే విధానం. కొన్ని మాటలు నవ్వు వస్తాయి, కొన్ని మాటలు ఎందుకు నవ్వు వస్తాయి అంటున్నారంటే, శారాయి దాసివైన హాగరు. నేను డైలాగ్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే యేసయ్య సంబోధించే విధానంలోనే అక్కడ జీవితాలు మారిపోతాయి. అక్కడ ఆయన ఒక్క మాట, ఆయన పిలుపులోనే అర్థమైపోద్ది నా లైఫ్ ఏంటి, నీ లైఫ్ ఏంటి, మన జీవితం ఏంటి అనేది ఆ ఒక్క మాటలో తెలిసిపోద్ది. హల్లెలూయా. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిని చేయంటే ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని పలికి నన్ను వాక్యం సెలవిస్తుంది. అలా ఎంతో మంది, ఒకళ్ళిద్దరే నేను చెప్తాం ఈ పూట అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఎన్ని అద్భుతాలు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు. యేసయ్య దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళందరూ ఆయన కార్యాలు చూస్తూనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. లిఖిత పూర్వకముగా రాయబడిన వాక్కుగా ఉన్న ఈ బైబిల్ గ్రంథములో మన కళ్ళ ఎదుట కనిపించే విధంగా రాయబడిన సంఘటనలు కొన్ని అయితే, మన వాస్తవిక జీవితంలో మనం చూసే సంఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. మనందరి జీవితాల్లోనూ ఇంకెన్నో సంఘటనలు కనిపిస్తున్నాయి, ఇంకెన్నో సాక్ష్యాలు కనిపిస్తాయి, ఇంకెన్నో స్వస్థతలు కనిపిస్తాయి, ఇంకెన్నో అద్భుతాలు కనిపిస్తాయి. మనం విశ్వసించగలిగితే నేటి దినమును కూడా మనం ఆయన కార్యాలు చూడగలము. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అడగాలి యేసయ్యను మనం అడగాలి. యేసు ప్రభువారిని అడిగితే కార్యాలు చూస్తాం. కానీ లుస్త్రాలో బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు అక్కడికి వచ్చాడు వాక్యం వినటానికి. వాక్యం వినటానికి వచ్చేంత అనుకూలత వాడిది కాదు, అయినా వచ్చాడు. ఎందుకంటే వాడి పాదాలు బలహీన పాదాలు. ఏదైనా అయి ఉండొచ్చు, మీరు చెప్పినట్టు పోలియోను, నరాల బలహీనతో, కాళ్ళు వంకర తిరిగిపడి ఏదైనా అయి ఉండొచ్చు. కానీ వాడు కుంటివాడిగా మారిపోయాడని బైబిల్ సెలవిస్తుంది. వాడు నడవలేని వాడు వాక్యం వినటానికి వచ్చాడు. ఒక మాట అడుగుతా, చెప్పండి, మీరు ఒకసారి చదవండి 7వ వచనం చదివాం కదా, 8వ వచనం 9వ వచనం నుండి చదవండి. 7, 8 ఆల్రెడీ చదివేశాం. 9వ వచనం. అతడు పౌలు మాట్లాడుట వీరును పౌలు అతని వైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు విశ్వాసం ఉండే నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసి. ఇక్కడ మాట్లాడుతూ చెప్పండి, ఎక్కడైనా సరే అతడు పౌలు దగ్గరికి వచ్చి, పౌలయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను స్వస్థపరచండి అని అడిగిన మాట మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? చెప్పాలి. 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఆ స్వస్థత కార్యం కనిపిస్తుంది కదా. అక్కడ వాడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి నన్ను స్వస్థపరచండి అని అడిగిన ఆ మాట ఎక్కడైనా కనిపించిందా? అంటే స్వస్థత వాడు అడగకుండానే, ఇక్కడ వాడి విషయములో స్వస్థత జరిగిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంత న్యాయం కలిగిన దేవుడు అంటే, ఆయనలో అన్యాయం కానీ, లోపము కానీ, అక్రమము కానీ ఆయనలో ఎంత మాత్రము లేదు. నమ్మితే ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం జాగ్రత్తగా వినండి. లుస్త్రాలో బలహీనమైన పాదాలు కలిగిన వాడు. ఎక్కడంట? లుస్త్రాలో బలహీనమైన పాదాలు కలిగిన వాడు. వీడి బలహీనత చాలా భయంకరమైనది. ఎందుకంటే ఆ తర్వాత వచనాల్లో వీడు ఎప్పుడైతే బాగుపడిపోయాడో, వీడు బాగుపడ్డాడని చూశాక జనాలు అనుకున్నారంట,
అరే వీడి కాళ్ళు ఎవరు బాగు చేశారని అడిగారంట. అడిగితే చెప్పారంట పౌలు గారని ఎవరు వచ్చారంటే పౌలు బర్నబా అంటే ఎవరో ఇద్దరు, వాళ్ళు వాక్యం ఏంటో చెబుతున్నారండి, యేసు ప్రభు గురించి చెబుతున్నారు, వీడిని కూడా వాళ్ళే బాగు చేశారంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అనుకున్నారంట వీడి కాళ్ళే బాగు చెయ్యగలిగారు అంటే ఇక వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు డైరెక్ట్ గా దేవుళ్ళు అయి ఉంటారు అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా మాట అర్థమవుతుందా? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. వాళ్ళ విధానం, వాళ్ళ ఆలోచన విధానం చూడండి. వీడి కాళ్ళు బాగు చేయగలిగారంటే ఇక వాళ్ళు చదువుతారా మాట, నేను చెప్పడం కదా, మీరు చదవండి ఒకసారి. 12వ వచనం. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకోనియ భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్రుపతి అనగా బృహస్పతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంత ప్రాముఖ్యమైన, ఎంత ప్రసిద్ధమైన అద్భుతం జరిగిందంటే వారి మధ్య. ఆ బలహీన పాదాలు కలిగిన వాడిని పాస్టర్ గారు ప్రార్థన చేసి స్వస్థత కలిగించిన తర్వాత యేసయ్య నామములు ఎప్పుడైతే వాడు స్వస్థత పొందాడో అక్కడ ప్రజలందరూ అంటారంట వీడి కాళ్ళే బాగు చేశారంటే, వీడి కాళ్ళే స్వస్థపరిచారంటే ఇక వాళ్ళు మనుషులు కాదండి, వాళ్ళు డైరెక్ట్ గా దేవుళ్ళే మనుషులుగా దిగొచ్చు అంటారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే ఏ స్థాయిలో వాడి బలహీనత ఉందో ఆలోచించుకోండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే వాడు అడగకుండా కార్యం జరిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పౌలు వాడి వైపు చూచినప్పుడు వాడిలో విశ్వాసం కనపడిందంట. వాడు అడగలేదు, వాడిని దైవజనుడు చూచినప్పుడు, నేను అంటాను దైవజనుడు చూడటానికి, దైవజనుడు ఒక మనిషే కదా, ఆయన చూస్తే ఆయనకి విశ్వాసం ఎట్లా కనపడింది? దైవజనుడు కళ్ళతో చూస్తే విశ్వాసం కనపడటానికి పాస్టర్ గారి కళ్ళు మన కళ్ళు లాంటి కళ్ళే కదా. అంటే విశ్వాసం కనపడిందంటే పౌలు గారికి కనపడిందంటారా, పౌలు గారిలో ఉన్న పరిశుద్ధాత్ముడికి కనపడిందంటారా? చెప్పాలి. మనం ఎప్పుడైనా మన కళ్ళతో ఎవరైనా చూడంగానే వాళ్ళలో మనకు విశ్వాసం కనిపించేసిద్దా మన కళ్ళతో చూస్తే? లేదా మన కళ్ళతో చూడంగానే వాళ్ళలో ఉన్న నిరీక్షణ కనిపించేస్తుందా? వాళ్ళలో ఉన్న దైవ శక్తి కనిపించేస్తుందా? మన కళ్ళతో చూస్తే శరీరం కాబట్టి శరీరానుసారమైన నేత్ర, అంటే మన శరీరంలో భాగమైన నేత్రాలు కాబట్టి మామూలుగా మనకు సాధారణమైన శరీరం మామూలు మనుషులే కనపడతాయి. కానీ పరిశుద్ధాత్మ దేవునికి హృదయంతరంగాలు కనిపిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి హృదయంతరంగాలు కనిపిస్తాయి. అక్కడ వాక్యం చెబుతున్నమాట, దైవజనుడంట ఆ రోగం కలిగిన వ్యక్తి వైపు తిరగగానే అతనిలో విశ్వాసం కనపడిందంట. మనం అనుకోవచ్చండి పౌలు గారికి కనపట్టలేదు, పౌలు గారిలో ఉన్న పరిశుద్ధాత్మునికి అతనిలో ఉన్న విశ్వాసం కనపడుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అతనిలో ఉన్న విశ్వాసం, అతనిలో ఉన్న నిరీక్షణ, అతనిలో ఉన్న నమ్మకం కనపడుతుంది. వెంటనే దైవజనుడు అంటున్నాడు నీవు చక్కగా లేచి నిలబడి స్వస్థపరిచాడండి. హల్లెలూయా. అంటే అడగకుండానే కార్యాలు జరిగి. ఇది వివరించే కంటే ముందు ఇంకొక చిన్న మాట. లోకాసు వార్తకు రండి ఒకసారి. 13వ అధ్యాయం లోకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయంలో లూకా భక్తుడు ఎక్కువ స్వస్థతలే రాస్తాడు. సువార్తలు 4 అంతే కదా? 4 సువార్తలు. చెప్పండి ఏంటో 4 సువార్తలు? మత్తయి సువార్త ఎన్నోది? మొదటిది. తర్వాత సువార్త ఏంటి? మత్తయి సువార్తలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28. లూకా సువార్తలు సరే ఇంటికి లేక చదువుకోండి. హల్లెలూయా. సరే జాగ్రత్తగా విందాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు బైబిల్లో కనిపిస్తాయి. ఎప్పుడైనా మనకు సందేహం రావాలి కదా. ఎవరైనా ఒక వ్యక్తి గురించి ఒక చరిత్ర రాసేటప్పుడు అతని జీవితం గురించి ఒక పుస్తకం రాస్తే సరిపోద్ది. ఒక మనిషి జీవితం గురించి
అతని చరిత్ర గురించే 4 పుస్తకాలు రాయాలా? ఇక్కడ మీరు ఒక మాట అనొచ్చు, కాదండి ఒక్కొక్కరు ఒక భాగం రాసి ఉంటారంటే వాళ్ళు రాసింది వీళ్ళు రాస్తారు, వీళ్ళు రాసింది వీళ్ళు రాస్తారు, అట్లా 4 రాస్తారు. అలా 4 రాస్తే ఆ పుస్తకాలకు విలువ వచ్చిద్దా? కానీ బైబిల్లో యేసయ్య గురించి, యేసయ్య జీవితం గురించి ఒక్కరే వ్యక్తి యేసయ్య. ఆయన జీవితం గురించి 4 పుస్తకాలు ఉన్నాయి, 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఎంత అమూల్యంగా, అంత అద్భుతంగా ఉంటాయి అంటే 4 ఒక్క మనిషి గురించే రాశారు. 4 దాదాపు ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా కొన్ని చోట్ల కొన్ని తేడాలతో, కొన్ని మాట మార్పు, లేకపోతే ఆ ఉచ్చారణ మార్పు, లేకపోతే ఆయన చెప్పిన విధానం మార్పు, ఏదైనా చిన్న తేడాలు కనిపించవచ్చు. కానీ 4 దాదాపు ఒకేలా యేసు ప్రభు వారి గురించి రాశారు. ఎక్కడ కూడా ఒకళ్ళు చెప్పిన దాన్ని ఇంకొకరు విభేదించినట్టు ఉండదు. 4 చక్కగా ఒకేలాగా ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడారు. కానీ 4 యేసు ప్రభు వారి గురించే మాట్లాడారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అద్భుతమైన విషయం ఏంటంటే 4 రాసిన ఒకే వ్యక్తి గురించి అయినా సరే 4 సువార్తలు కూడా మనకి 4 రకాలుగా, లేకపోతే మనకి నూతనమైన విధానంలో మన జీవితంతో మాట్లాడగలవు. ఇంకొక విషయం, వీళ్ళు 4 కూడా 4 కోణాలు యేసయ్యని అర్థం చేసుకుని రాస్తారు. మత్తయి సువార్తలో మత్తయి గారు ఎక్కువ ఎలా రాస్తాడంటే, యేసు ప్రభువారు దేవుడు, కానీ ఆయన మనిషిగా దిగొచ్చాడు. ఆయన మనిషి 100% ఆయన మనిషిగా బ్రతికాడండి అని ప్రూవ్ చేయాలన్నట్టుగా రాసేస్తాడు. మార్కు సువార్తలో మార్కు భక్తుడి యొక్క విధానం ఎలా ఉంటుందంటే, ఆయన తగ్గిపోయాడండి. ఎంతగా తగ్గిపోయాడంటే దాసుడైనంత మట్టుకు తగ్గిపోయాడు. ఆయన ఎంతగా తగ్గిపోయాడంటే తను రిక్తుడిగా చేసుకునేంతగా తగ్గిపోయాడు. ఆయన ఒక దాసునిగా చూపించే ప్రక్రియలో మార్కు గారు రాస్తాడు. యోహాను సువార్తలో యోహాను గారు ఎలా రాస్తాడండి అంటే, ఆయన్ని దగ్గరగా చూసినప్పుడు ఒకటే అంటాడు, ఏమండి ఈయన దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈయన మెస్సయ్య. ఇక యూదులకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కాబట్టి ఇక అసలు త్రిత్వం గురించి మొత్తం వివరించి తనకున్న జ్ఞాన సాహిత్యం అంతటినీ కూడా చక్కగా సువార్తలో పొందుపరిచి చక్కగా యేసు ప్రభు వారి దైవత్వాన్ని, నేను మాట చెప్పనా, క్రీస్తు సంఘం యెహోవా సాక్షులని 2 ఉంటారు. ఈ లోకం నమ్మరా, వీళ్ళిద్దరి మధ్య తగాదా పెట్టినప్పుడు చూడాలని ఉంటుంది నాకు. క్రీస్తు సంఘం వాళ్ళు త్రిత్వాన్ని నమ్మరు, యెహోవా సాక్షులు త్రిత్వాన్ని నమ్మరు. క్రీస్తు సంఘం వాళ్ళు ఏమంటారంటే త్రిత్వం లేదు, ఏమీ లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, యెహోవా దేవుడు లేడు, ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు. యెహోవా సాక్షులు అంటారు యేసుక్రీస్తు ప్రభువారు లేడు, పరిశుద్ధాత్మ లేడు, ఓన్లీ యెహోవా దేవుడే అంటారు. ఒక్కరే దేవుడు. ఆయన 3 వ్యక్తిత్వాల్లో మనకి వ్యక్తపరుచుకుంటున్నాడు రా. మనం ఆయన ఆయనే 3 వ్యక్తిత్వాల్లో, నేను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన తన వ్యక్తిత్వాన్ని మనకు బయలుపరుచుకున్నప్పుడు మనం దాన్ని అంగీకరించాలిరా బాబు. మనం అట్టగా నేను అట్టగైతేనే పూజిస్తాను అనకూడదురా. మనిషి ఎలాగైతే ప్రాణాత్మ శరీరాలు, ఇప్పుడు మనలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఈ 3 వేరే కదా. ఇప్పుడు మన శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పాతిట్టేశారు, ఆటోమేటిక్ ఏమైద్ది? ప్రాణం ఆత్మ 2 వదిలిపెట్టేసి మనల్ని వెళ్ళిపోతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, ఒక మనిషి అప్పుడే చచ్చిపోయాడు, శరీరం మాత్రం అట్టాగే ఉంది, కానీ అతనిలో ప్రాణం ఉందా? అతనిలో ప్రాణం ఉందా? ఆ ప్రాణం ఏమైపోయిందంట? వెళ్ళిపోయిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇలాగ మనిషి 3 భాగాలుగా ప్రాణం ఉంటుంది, ఇది మనకు కనిపించే శరీరం ఉంది, దాంతోపాటు మనలో ఒక ఆత్మ ఉంది, మన ఆత్మ ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా 3 రకాలుగా తను చెప్పుకున్నాడు రా, తండ్రి, కుమారుడు. అంటే వీళ్ళు ఒప్పుకోరు. ఒకడేమంటాడు, యేసు ప్రభు వారిని నేను ఆరాధిస్తాను, ఇంకా ఎవరిని, అరే అలా కుదరదురా, అలా చేయకూడదు, తప్పు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాన్ని అంగీకరిస్తేనే మీరు పరలోకం వెళ్తారని చెప్పాడు రా. ఆయన పనిమాలే చెప్పాడు, నువ్వు అట్లా అనకూడదంటే అడేంటావు. యెహోవా సాక్షులు ఉంటారు, వీళ్ళేమంటారు? వీళ్ళిద్దరికి కామెడీ వాడు చెప్పనా, యెహోవా సాక్షులు యోహాను సువార్త వదిలిపెట్టి పట్టుకుని వదలరు, ఈ క్రీస్తు సంఘం వాళ్ళు యోహాను సువార్త వదిలి పట్టుకుని వదలరు. ఆడు యోహాను సువార్త పట్టుకుంటాడు, ఈడు యోహాను సువార్త పట్టుకుంటాడు. అదేంటారంటే ఈడంటాడు యెహోవా సాక్షులు అంటాడు, ఇదిగో యోహాను సువార్తలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయనే దేవుడు అని చెప్పాడు అంటాడు. క్రీస్తు సంఘం వాడు అదే యోహాను సువార్త పుస్తకం పట్టుకొచ్చి అంటాడు, ఇదే యోహాను సువార్తలో ఆయన నేనే దేవుడిని అని చెప్పాను రా అంటాడు. ఇద్దరు యోహాను సువార్త పట్టుకుంటారు.
ఒకసారి జాగ్రత్త చదివితే అర్థమైపోతే యోహాను భక్తుడు త్రిత్వాన్ని తన పుస్తకంలో రాసే ప్రయత్నం చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆడు పై వచనం చదువుతాడు, ఈ కింద వచనం చదువుతాడు. ఇదిగో తండ్రికి సమస్త నేను తండ్రి యొద్ద నుంచి పంపబడ్డాను అని ఆయన చెబుతాడు. ఆ ఒక్క మాట పట్టుకుని ఆయన తండ్రి యొద్ద నుంచి పంపబడ్డాడంట. తండ్రి సెలవు లేకుండా ఏం చేయడంట. అది పట్టుకుని ఎగురుతూ ఉంటాడు. కింద ఆయన అంటాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే తండ్రిని చూచిన వాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. చక్కగా రాస్తారు. లోకా గారు ఒక డాక్టర్ గారు, వాస్తవంగా వృత్తిరీత్యా డాక్టర్ గారు. మరి ఆయన ఎలా రాశాడండి అంటే, ఆయన ఒకటే, యేసు ప్రభువారు ఒక అద్భుతమైన ఆయన దేవుడు మాత్రమే కాదు, స్వస్థతలు కూడా చేయగలిగిన సర్వశక్తిమంతుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా. మత్తయి భక్తుడు ఆయన ఒక రాజుగా చూపించాడు. మార్కు భక్తుడు ఆయన ఒక సేవకునిగా చూపించాడు. లూకా భక్తుడు ఆయన మనుష్య కుమారుని గాను, ఆయన్ని స్వస్థతలు చేయగలిగిన శక్తివంతుడుగాను చూపించాడు. యోహాను భక్తుడు ఆయనే దేవుడు అని చూపించే ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. లూకా సువార్తలు అందుకని ఎక్కువ స్వస్థతలు కనపడతాయి. డాక్టర్ గారు కదా, వాస్తవానికి డాక్టర్ గారు ఎక్కువ దేన్ని నమ్ముతారు? డాక్టర్లు ఎక్కువ దేన్ని నమ్ముతారు? ఏం నమ్ముతారు డాక్టర్లు? ఆపరేషన్ చేసిన తర్వాత దేవుడి మీద భారం వేసి ఇంటికి వెళ్ళి బతికితే బతుకుతాం, సత్తే సత్తాం అంటారా? లేదా ట్యాబ్లెట్లు జాగ్రత్తగా వేసుకో బాగుంటామని చెబుతారా? మామూలుగా ఆపరేషన్ ఏదో చేశారండి మనకు వైద్యం. ఏమన్నా చేసింది ఏదో చేశా, బతికితే నీ అదృష్టం, పోతే నీ దురదృష్టం, అంతా దేవుడి మీద భారం వేసుకో అని అంటాడా? లేకపోతే నేను ఇగో అమ్మాయి ఆపరేషన్ చేసాం, పత్యం జాగ్రత్తగా పాటించు, టాబ్లెట్లు సరిగ్గా వేసుకో, మందులు జాగ్రత్తగా వాడు, ఎక్కడైనా తేడా వచ్చిందంటే మాత్రం ఈ రెండు మాటలు డాక్టర్ గారు చెప్పే మాట ఏంటి అంటే, డాక్టర్ గారు ఆయన వైద్యం వాస్తవం, ఆయన వృత్తిరీత్యా వైద్యుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా వైద్యం గురించే చెప్పాలి. వైద్యం గురించి చెప్పడానికి ఆయన అక్కడ ఉన్నాడు. లోకా గారు వాస్తవానికి వృత్తిరీత్యా ఆయన ఒక వైద్యుడు, కానీ ఆయన నా వైద్యం కంటే యేసయ్య వైద్యం గొప్పదని చూపించే ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే ఆయన ఎక్కువ కూడా మొత్తం అన్ని స్వస్థతలు రాసే క్రమంలో అసలు ఈయన ఎట్ట స్వస్థపరిచాడు అర్థం కాక ఆశ్చర్యంతో తన్మయంతో స్తుతిస్తా రాసేసాడని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. సరే, ధ్యానంలోకి వెళ్తే 18 సంవత్సరాల నుంచి ఒక దయ్యం పట్టిన స్త్రీ ఒకరోజు సమాజ మందిరానికి వచ్చిందండి. యేసు ప్రభువారు అప్పుడు అక్కడ ఆ వాక్యం చెబుతున్నాడు. ఆయన 18 సంవత్సరాల నుంచి. ఏ దయ్యం అంటే అది బలహీనపరిచే దయ్యాల్లో చాలా రకాలు ఉంటాయి. ఇక చెప్పాలంటే మనకి సమయం సరిపోదు. ఆత్మ సంబంధమైన సైతాన్లు ఉంటాయి, మానసిక సంబంధమైన సైతాన్లు ఉంటాయి, శరీర సంబంధమైన సైతాన్లు ఉంటాయి. చెప్పన కొన్ని ఉదాహరణలు. ఆత్మ సంబంధమైన సైతాన్ ఆత్మలో మనల్ని కృంగదీస్తుంది, మనలో విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, ప్రార్థన అంటే ఆసక్తి లేకుండా చేస్తుంది, వాక్యం పట్ల మన జీవితంలో ఆసక్తి లేకుండా చేస్తుంది. ఇంకా చెప్పాలి, మానసికమైన సైతాన్లు ఉంటాయి, నిరుత్సాహం, కృంగుదల, బాధ, దుఃఖం వెనక్కలాగేస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శరీర సంబంధమైన సాతాన్లు ఉంటాయి. ఈ శరీర సంబంధమైన సాతాన్ని ఎవరికైతే పట్టిందో ఆడు తింటాడు, తాగుతాడు, పడుకుంటాడు, అంతే. ఇక్కడ అసలు ప్రార్థన చేయడు, ఇక అస్సలు ప్రార్థన చేయడు. ఈ శరీర సంబంధమైన సాతాన్ని పట్టినోడు ఎవడైతే ఉంటాడో ఇక శరీరమే వాడికి శరీరం కోసం పవిత్రత వదిలేసుకుంటాడు, పరిశుద్ధత వదిలేసుకుంటాడు, శరీరం ఏ చెబితే చేస్తాడు, ఎంతకైనా దిగజారిపోతాడు. శరీరాన్ని సంతృప్తి పరచడం కోసం, శరీరానికి కావలసిన సుఖాన్ని అందించడం కోసం ఎంతకైనా దిగజారిపోతాడు, ఎంత బురదలోకైనా వెళ్ళిపోతాడు, ఎంత అడుక్కైనా వెళ్ళిపోతాడు. శరీరం బాగుంటే చాలనుకుంటాడు, కానీ ఆఖరికి అదే శరీరం వాడికి ములుగా మారిపోయి వాడి రోగాలకు కారణమైంది. అదే శరీరం నరకానికి లాక్కెళ్ళింది. ఇలా రకరకాల సాతాన్లు. ఆ సాతాన్ల జాబితాలో బలహీనపరిచే సాతాను ఒకటే. ఈ సాతానుకున్న లక్షణం ఏంటండి అంటే, ఇది బలహీనపరిచిద్ది అంతే. రోగం ఏంటో తెలియదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నీరసంగా ఉంటుందండి అని చూస్తే అంతా బాగానే ఉందమ్మా, బీపీ బాగానే ఉంది, షుగర్ కంట్రోల్లోనే ఉంది, ఒళ్ళంతా బాగానే ఉంది, కానీ నీరసం తగ్గట్లా. మెల్లమెల్లగా క్రమంగా మనిషి డల్ అయిపోతున్నారు. డల్ అయిపోయి నడవలేక ఇంకా డల్ అయిపోయి నడుము వంగిపోయింది ఆవిడది. వంగిపోయి నడుస్తుంది, కానీ మందిరానికి రావడం మానలా. మందిరానికి వస్తుంది,
ప్రార్థనలో పాల్గొంటుంది. ఆ రోజు యేసయ్య వచ్చాడు అక్కడ ప్రసంగం చేయడానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభు వారు వాక్యం చెబుతా ఉన్నారు. ఈవిడ పక్కన కూర్చొని వాక్యం వింటుంది. వాక్యం వింటున్నప్పుడు ఆవిడ వైపు చూస్తే 18 సంవత్సరాల నుంచి ఆవిడ బలహీన పరిచయ దయ్యంతో బాధపడుతుంది. కానీ ఆవిడ ఏ రోజు దేవుణ్ణి వదిలిపెట్టలే. ఒక రోజు కాదు, ఆలోచించండి, 12 సంవత్సరాల నుంచి నీరసం తగ్గట్లేదంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏదైనా ఒక పూట వడదెబ్బ తగిలింది, ఎండదెబ్బ తగిలింది అనుకోండి, ఒక్క పూటకే చుట్టుడుకు నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్ డబ్బాలు, ఇంకేంటి కొబ్బరి నీళ్ళు, సగ్గు బియ్యం, మళ్ళీ ఓపుకొస్తే తర్వాత రోజు తలకాయ మాసం, ఏట మాసం, మళ్ళీ వచ్చేయాలి. బాడీ ఎంత అయితే తగ్గిపోయింది అన్ని క్యాలరీస్ మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేసేయాలి, డబుల్ అయిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఏంటంటే 18 సంవత్సరాల నుంచి ఆవిడ నీరసం, బలహీనత. ఆవిడ రోగం ఏంటో తెలియదండి. ఆవిడ బాధ ఏంటంటే ఆవిడ రోగం ఏంటో ఆవిడకి తెలియదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమీ లేదని చెబుతాడు. మనిషి ఎంత నీరసంగా ఎంత బలహీనం అయిపోయిందంటే ఇప్పుడు నడవలేక నుంచోలేకపోతుంది. మనిషి వంగిపోయింది, మనిషి ఎదరికి. ఆ రోజు యేసు ప్రభువు ఆవిడ చూశాడు, ఆవిడ విశ్వాసాన్ని చూశాడు. ఈమె నిజంగా అబ్రహాం కుమార్తె అంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. వెంటనే ఆవిడ పిలిచి స్వస్థపరిచాడు యేసయ్య అని అక్కడ రాయబడుతుంది. యేసయ్య ఆవిడను స్వస్థపరిచాడు. ఆవిడ అడగల స్వస్థపరిచాడు. దుష్టాల బలహీన పాదాలు కలిగిన వాడు అడగల, యేసయ్య స్వస్థపరిచాడు. అక్కడ ఉన్న ఆ 18 సంవత్సరాల బలహీనరాలు అడగల, యేసయ్య స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒక చిన్న మాట అండి మనం నేర్చుకుందాం, ఈ రాత్రి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారిని వారిద్దరూ అడగల, యేసయ్య వారిని స్వస్థపరిచాడంట. కారణం ఏంటంటే వారు యేసయ్యని విడువక వెంబడించారు. ఈరోజు మనం అడిగినా సరే కొన్నిసార్లు మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదేమో, కానీ వాక్యం చెప్పే మాట ఏంటంటే విడువక వెంబడించు, తగిన కాలం ముందు ఆయన కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నిరీక్షణ కోల్పోనివ్వవద్దు, విశ్వాసాన్ని సన్నగిల్లనివ్వవద్దు, యేసయ్యను విడిచిపెట్టే మనస్తత్వం రానివ్వద్దు, ప్రార్థన మానవద్దు, ఏ మాత్రం వెనక తగ్గవద్దు. యేసయ్యను విడువక వెంబడించు, సంపూర్ణతలోనికి నడువు. తగిన కాలమందు తగిన సమయమందు ఆయన కార్యాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎల్లకాలం ఆయన అడిగిని ఇస్తాడని లేదు, అడగకుండానే కొన్ని ఇస్తాడు, అడగకుండా స్వస్థపరుస్తాడు. ఆయన సన్నిధిలో నమ్మకత్వాన్ని చూసి కొన్నిసార్లు అంటే ఆయన, అబ్బా నా బిడ్డ ఎన్నాళ్ళ నుంచి నన్ను విడవక వదలక, ఏ రోజు నేను అది ఇచ్చాను అన్నట్టు కాదు, నన్ను వదలకుండా విడవకుండా నన్ను వెంబడిస్తుంది, ఈ బిడ్డను వదిలిపెట్టకూడదు అనుకుంటాడంటే యేసయ్య. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. వారు విసుగక ప్రార్థించవలెనని ఆయన వారితో మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉండెను, అదే పట్టణంలో ఒక విధవరాలుని. ఈ న్యాయాధిపతి ఎవరిని పట్టించుకొని మూర్ఖుడంట. ఒకరోజు విధవరాలకి ఏదో చిన్న సమస్య వచ్చి న్యాయాధిపతి గారి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమండి కొంచెం అది సమస్య అండి చూసి పెట్టండి అంది. ఈడు అసలు పెద్ద వాళ్ళనే పట్టించుకోడు, అసలు మొత్తం అన్నీ ఉండదు, డబ్బు ఇస్తావురా లంచం ఇస్తావురా వీడు పెద్ద పట్టించుకోడు. వీడి కల్లా వచ్చాం, పనిలో కూర్చున్నాం. ఈ గవర్నమెంట్ ఉద్యోగులు కొంతమంది ఉంటారులేండి, ఎక్కడ ఈ మధ్య ఒక ఆఫీస్కి వెళ్ళేవాడిని నేను. ఏదో వెళ్ళినప్పుడు ఒక ఆయన ఉండేవాడు, అసలు ఎంత ప్రశాంతం కూర్చునేవాడు అంటే, జనం 10-15 మంది ఒక 20 మంది దాకా వచ్చేసి లైన్లో క్యూలో నుంచుంటే అప్పుడే ఆడికి ఒక ఫోన్ వచ్చేది. ఆడి ఫోన్ చేయడానికి, హలో ఏంటి సంగతిలో అనేవాడు. నాకు అసలు ఒకసారిగా బీపీ డౌన్ అయిపోయేది. మరి ఎండలో జనాలు 20 మంది క్యూలో నుంచుంటే వీడు ఫోన్ చెవికాడు పెట్టుకుని హలో ఏంటి సంగతిలో ప్రశాంతంగా మాట్లాడేవాడు. ఈ న్యాయాధిపతి కూడా అదే టైప్, జనాలను పట్టించుకోడు, మనుషులను పట్టించుకోడు. ఆడి పని ఏది చెయ్యాలనుకుంటే చేస్తాడు, చేయకూడదు అనుకుంటే వదిలేస్తాడు. అసలు ఎవరిని పట్టించుకోడంటే ఏ పని సరిగ్గా చేయడు. విధవరాలు పాపం ఒక్కతే ఆవిడ, ఎవరుంటారు ఆవిడ పట్టు వెళ్ళి పాపం అడిగితే చేయట్లా. అయినా ఆవిడంట రోజు పొద్దున్నే లేవగానే వీడు బయటికి రాగానే ఆవిడే కనపడేదంట. వదిలిపెట్టేది బయటికి రా, అమ్మాయి ఏంటి ఎక్కడికి వచ్చావు అండి, కొంచెం చూడండి అండి, సొత్తలు వెళ్ళు, పొద్దున్నే వచ్చేసావు వెళ్ళు చేస్తానని చెప్పాక అంటే మళ్ళీ 2 రోజులు పోయాక మళ్ళీ వచ్చేది. చూసాడంట.
అనుకున్నాడంట, అమ్మో ఈవిడ గోల నేను పడలేను, ఎట్టకొట్టి ఈవిడ వదిలించుకోవాలి అని అసలు ఎవరిని లక్ష్య పెట్టని వాడైనా ఆవిడ విషయంలో న్యాయం తీర్చడానికి వెళ్ళాడంట. హల్లెలూయా. వాక్యం చెబుతా యేసుప్రభు వారు ఉపమానం చెప్పి అంటాడు, ఎవరిని లక్ష్య పెట్టిన న్యాయాధిపతే తన దగ్గరికి తరచూ వచ్చి మాట్లాడింది అనే విధవరాలకి న్యాయం చేశాడు కదా. మీ పరలోకపు తండ్రి ఆ న్యాయాధిపతి కంటే కఠినుడా అని అడుగుతాడు ఆయన. మీరు తరచుగా ఎందుకు అడగలేకపోతున్నారు, ఎందుకు విడువక వెంబడించలేకపోతున్నారు ఆయన నన్ను అడుగుతాడు ఆయన. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసయ్యని వెంబడించే ప్రయాణంలో ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. మనకి న్యాయము తీర్చే దేవుడు ఆయన, మనల్ని బలపరచుటకు ఇష్టపడే దేవుడు ఆయన. ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆ మాట మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కొన్నిసార్లు మనం అడగకుండానే, అందుకని కీర్తనకారుడు గత కొద్ది రోజుల క్రితమే మనం ధ్యానం చేశాం, యెహోవాను బట్టి ఆనందించుడి అప్పుడు మీ హృదయ వాంఛలు. దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, ఆయన మహింపరుస్తూ ఉంటే కొన్నిసార్లు మన హృదయంలో ఉన్న కోరికల్ని, హృదయ వాంఛల్ని కూడా ఆయన సంతృప్తిపరిచి మనల్ని ఆశీర్వదిస్తాడంటే. హల్లెలూయా. దుష్టులలో బలహీన పాదాలు కలిగిన వాడు ఆయన అడగలేదు. 18 సంవత్సరాల నుంచి బలహీనత కలిగిన స్త్రీ ఆయన అడగలేదు. వారు వెళ్ళారు, ప్రభువు దగ్గర కూర్చున్నారు, ఆయన సన్నిధిలో ఆయన వాక్యం ధ్యానిస్తున్నారు, ఆయన చెప్పే మాటలు వింటున్నారు. తమ బలహీనతలు బట్టి కృంగిపోయి వాక్యాన్ని కూడా పక్కకు పెట్టే ఇట్లా జాగ్రత్తగా వాక్యం వింటున్నారు, దేవుని మాటను తీసుకుంటున్నారు, జీవితాలు సరి చేసుకుంటున్నారు. ప్రభువా నువ్వు స్వస్థపరుస్తావు మాకు తెలుసు, అయితే నువ్వు స్వస్థపరిచే వరకు నేను వదిలిపెట్టవు నాయన. నీ వాక్యాన్ని నేర్చుకుంటామయ్యా, ప్రార్థన నేర్చుకుంటామయ్యా, ఈలోగా ఆత్మీయంగా బలంగా తయారవుతాము. ఒక పక్క ఆత్మీయంగా బలవంతులైపోతున్నారు, దేవుని సన్నిధిలో విడువక ఆయనలో ముందుకు కొనసాగుతున్నారు. తగిన కాలం వచ్చింది, యేసే స్వస్థపరిచాడు. తగిన కాలంలో మన జీవితాల్లో కూడా ఆయన కార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆ రీతిగా దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, మోకరించి తాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి యేసయ్య మాట్లాడిన మాటలు బట్టి మన జీవితాలు సరి చేసుకుంటూ పరిశుద్ధ